కొన్ని శతాబ్దాల క్రితం ఈ నేల ఎన్నో వేల మహారణ్యాలకు నిలయం. అందులో చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కొన్ని మాత్రం నేటికి అంతుచెక్కని ఎన్నో రహస్యాలకు నిలయంగా మారిపోయాయి. అలాంటి ఓ రహస్యారణ్యంలో నేటికి చీకటికి భయపడే ఓ మారుమూల గ్రామమే కాటుకకోన. ఇప్పటికీ అక్కడి గ్రామస్తులు చీకటి పడగానే తలుపులు మూసేసి దీపాలను అర్పేసి నిశ్శబ్దంలో దాంకుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రతిరోజు అర్ధరాత్రి వాయువు పోసుకుంటుంది. అర్థం కాలేదు కదూ? వింత వింత స్వరాలు, విచిత్రమైన శబ్దాలను మోసుకొచ్చే చల్లని గాలులు, వినిపించే శబ్దాలు, కనిపించని ఆకారాలు చేసే రోదనలతో ఆ కోనంతా భీతిల్లిపోయేది. అనుకోకుండా ఒకరోజు కుండపోతగా కురుస్తున్న వర్షంలో చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో వీరేన్ అనే ఒక యువకుడు దారి తప్పి కాటుక కోనలోకి ప్రవేశించాడు. అప్పటికే ఆ గ్రామమంతా తలుపులు బిగించి భయంతో నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ముందుకు సాగుతున్న వీరేన్కు అప్పుడే మెరిసిన మెరుపు వెలుగులో పచ్చికతో కప్పబడి పెద్ద పెద్ద రాతి గోడల మధ్యలో భారీ తలుపులతో నిర్మించిన ఓ పాడుబడ్డ ఓ పురాతన దేవాలయం దర్శనమిచ్చింది. నెమ్మదిగా నడుచుకుంటూ ఆ దేవాలయానికి చేరుకున్న వీరేన్కు ఓ వింత సంఘటన ఎదురైంది. అతను తాకకుండానే ఆ ఆలయ ద్వారాలు మెల్లిగా తనంతటవే తెరుచుకున్నాయి. వీరేన్ భయపడుతూనే ఆ ఆలయం లోపలికి ప్రవేశించాడు. అలా లోపలకు అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. ఆ గాలిలో పాడైపోయిన పూల వాసనతో పాటుగా దుర్గంధభరితమైన రక్తపు వాసనతో కఠినంగా అనిపించింది. ఇంతలో చిన్న పిల్లవాడి నవ్వు కూడా వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసిన వీరేన్కు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. గోడల మీద ఏవేవో వింత ఆకారాలు కదులుతున్నట్లు అనిపించాయి. ఒక్కసారిగా లోపల నుండి గంట మ్రోగిన శబ్దం వినిపించింది. వెంటనే అతను భయంతో పరిగెత్తాలని చూశాడు. కానీ తలుపులు భీకరంగా చప్పుడు చేస్తూ మూసుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా వీరేన్ ఆ తలుపులను కనీసం కదిలించలేకపోయాడు. అతనిలో భయం రెట్టింపు కాసాగింది. నిదానంగా లోపలికి అడుగులు వేయసాగాడు. అలా 14 అడుగులు వేసిన వీరేంద్రకు ఆలయం మధ్యలో ఓ విరిగిపోయిన విగ్రహం కనిపించింది. అది దేవుని విగ్రహం కాదు. కనుల నుండి నల్లని రక్తం చిందిస్తూ పెదవులపై క్రూరమైన చిరునవ్వుతో జిగుప్సను కలిగించే ఓ మాంత్రికుని రాతి శిల. ఒక్కసారిగా విగ్రహం కింద నుండి ఓ నీడ పైకి లేచింది. అది క్రమంగా పెరిగి పైకప్పును తాకింది. భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు వీరేంద్ర. ఒక్క క్షణంలోనే అది వీరేన్ పైకి దూకింది. కంటికి కనిపించని ఓ ఆకారం గడ్డ కట్టేంత చల్లని చేతులతో అతని గొంతును గట్టిగా నొక్కుతూ భీకర స్వరంతో, "ఇక్కడకు రావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు నీ భక్ష్యనే ఈ కోనకు రక్షణ" అంటూ వీరేన్ ఛాతీపై పిడిగుద్దులు గుద్దుతూ గొంతును మరింత గట్టిగా నులమసాగింది. వీరేన్ కళ్ళు మసకబారుతున్నాయి. శ్వాస ఆగిపోతుందేమోననిపిస్తున్న ఆ క్షణంలో మెరుపు కాంతికి గోడలపై చెక్కిన కొన్ని చిత్రాలు అతని కంటపడ్డాయి. ఆ చిత్రాలలో అదే పూజారి చీకట్లో మంటలను వెలిగించి యాత్రికులను బలిస్తూ వారి రక్తంతో నేలను తడుపుతూ వారి ఆత్మలను ఆలయానికి కట్టిపడేస్తున్న ఎన్నో వికృత దృశ్యాలు అతని కంటపడ్డాయి. మెల్లిగా వీరేన్ ముక్కు చెవుల నుండి రక్తం స్రవిస్తోంది. నిదానంగా అతని ప్రాణం అతన్ని విడిచిపోతుండగా చిన్నప్పుడు వీరేన్ వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
ఏ క్షణం నీకు భయం వేసినా ఆ శ్రీరామ భక్త హనుమను స్మరించుకో. ఈ అనంత విశ్వంలో ఎంతటి చీకటినైనా సరే చీల్చి చెండాడగలిగే యోధుడు స్వామి హనుమే అని ఆఖరి శ్వాసతో వీరేన్ పలికిన ఏకైక నామం జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నేల కూలాడు. వీరేన్ మాటలు విన్న నీడ గట్టిగా నవ్వసాగింది. కానీ ఇంతలోనే మొత్తం భూమే కంపించిపోయింది. గంటలు స్వయంగా గర్జనను మొదలుపెట్టాయి. ఆ క్షణం విగ్రహం వెనుక నుండి ఓ అగ్ని జ్వాల ఎగసిపడింది. ఆ జ్వాలల మధ్య నుండి స్వామి హనుమ మిరమిట్లు గొలిపే కాంతితో ప్రత్యక్షమయ్యారు. స్వామి హనుమ యొక్క మహానాదంతో భూమి ఆకాశాలే దద్దరిల్లిపోయాయి. ఆ మహాగర్జనకు ఆ పూజారి హాహాకారాలు చేస్తూ బూడిదైపోయాడు. వీరేన్ బంధనాలు తొలగిపోయాయి. అతని శరీరం తిరిగి ప్రాణం పోసుకున్నది. వెంటనే తన మోకాళ్లపై నిలబడి కన్నీళ్లతో స్వామి హనుమ చరణాలను స్పృశించాడు వీరేన్. తెల్లవారింది. వీరేంద్ర అడవిని దాటి కాటుకొకోన గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామస్తుల ఆనందంతో అతనిని చుట్టుముట్టి మా గ్రామానికి పట్టిన పీడ విరగడయ్యింది అని కేకలు వేస్తూ ఈరోజు మీరు ఇక్కడే బస చేయాలి అని ఆ గ్రామ ప్రజలు వీరేన్ను బలవంతం చేయడంతో కాదనలేక వీరేంద్ర ఆ రోజు రాత్రి కాటుకొకనులోనే ఉండిపోయాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ గ్రామం భయం లేకుండా ఆ రోజు నిద్రపోయింది. కానీ ఆ రాత్రి ఓ శబ్దం మాత్రం వీరేంద్రకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏకా